నమస్కారం అండి. మనం ఇప్పుడు కొత్తూరు గ్రామంలో మనసాలి వాడిన రైతు యొక్క అభిప్రాయం కనుక్కుందాం, ఎలా ఉంది ఏంటనేది. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్ మీ పేరు సార్? శంకర్. శంకర్. దీని గురించి ఎలా తెలిసింది ఏంటనేది మీ మాటల్లో ఒకసారి చెప్పండి సార్. రైతుల కోసం మీరు వాడారు కదా, ఒకసారి చెప్పండి సార్. నేను వాస్తవంగా పిండి బత్తాలు వేసుకొని పోయేదానికి గుళికలు ఉన్నాయి తీసుకొద్దాం పోయేవారు మన గృహ మార్గానికి పోయినా. ఓకే. గుళికలను దాంటాలు వేద్దామని అనుకునే వరకు మన గృహమర్ల ఉన్న వ్యక్తి గుళికలు వేసే బదులు మనసాయలు తీసుకుంటే గిట్లా అయితే పిలుక కానీ ఎగుబడి మన దిగుబడి కానీ పచ్చదనం కానీ నెల దాకా మందులు కొట్టకుండా అవసరం లేదంటే మనసాయలు తీసుకొచ్చి చల్లిన తర్వాత నాకు రిజల్ట్ మంచిగా కాబట్టి ఒడ్లు తూకానికి కానీ రిజల్ట్ కానీ నాకైతే ఇంతకుముందుకు వేసిన గుళికలకు కానీ దాంటాలు కానీ వేసిన దానికంటే ఒక 5 బత్తాలకు దిగుబడి వచ్చినాయి. 5 బస్తాలు దిగుబడి అనేది పెరిగింది. ఓకే. మళ్ళీ ఒడ్లు కూడా షేవింగ్ వచ్చింది. ఒడ్లు కూడా షైనింగ్ ఉంది. ఒకసారి చూసుకుంటే ఇప్పుడు మీ ఇవి వాడని కదా, ఇవి వాడని. ఒకసారి మీ చేతిలో ఇవి వాడిని ఒకసారి చూడండి డిఫరెన్స్. ఇవి ఏమిందంటే కొంచెం నలుపు ఉన్నాయి, ఏంటంటే కొంచెం వైట్ ఉన్నాయి, అంటే గోల్డ్ కలర్ లో ఉన్నాయి. గోల్డ్ కలర్ వచ్చింది. ఓకే. మీరైతే హ్యాపీయా సార్? ఓకే సార్. ఓకే. మిగతా రైతులందరూ దీన్ని వాడుకోవచ్చా? ఓకే. అందరూ 2 సంవత్సరాలు వాడుతున్నాయి. 2 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. మీరు వాడడమే కాదు, మీరు రైతులకు కూడా మీ అనుభవాలు చెప్పాలి. చెప్తాం సార్ మేము. ఓకే. ఇప్పుడు కాంచాలి, ఇప్పుడు ఇంతకుముందు నుంచి అంతకుముందుకు ఉన్న కాంచాలి కానీ ఇప్పుడు అంటే మన దాంట్లో గ్రోమర్లా కొన్ని లీటర్లు అయిపోయినాయి ఇక్కడి నుంచి. ప్రోడక్ట్ అయితే మీకు నచ్చిందా? నచ్చింది సార్ మాకు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్.